చూడండి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించునని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఏ విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు, ఏ విధంగా దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఉంటున్నావు, ఏ విధంగా దేవుని మాట వింటున్నావు. చూడండి, దేవుని మాట వింటే అనేక ప్రజల కంటే నిన్ను హెచ్చుగా ఉంచునని చెప్పేసి ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, నా మాట యెహోవా మాట ఇన్న వెడల సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించునని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మనం నిజంగా దేవుని మాట వింటున్నామా? దేవుని మాట విన్న ఎడలైతే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. అన్ని విషయాలలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సమృద్ధిగా ఉంచి హెచ్చిస్తానని చెప్తున్నాడు. కేవలం దేవుని మాటని వింటే. చూడండి, ఎవరెవరో మాట మనం వింటాం, కానీ దేవుని మాట మనం శ్రద్ధగా వినము కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట మనము శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఉన్న ప్రాంతంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, కార్యం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి దేవుడి మాట మనం విందామా? దేవుడి మాట వినినప్పుడు ఎన్ని అద్భుత కార్యములు మన జీవితంలో జరుగుతాయని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక్క దేవుని మాట మనం వింటే చాలండి. దేవుడు ఏం చేస్తాడు, మన